పాకి వాళ్ళు ఊడ్చేవాళ్ళు. కానీ మా గొప్పతనం ఏంటంటే ఇక ఈ వాక్యం చదివి బేషరతుగా లోబడే వాళ్ళు దేవుడు వాడుకున్నాడు. చదువు రాలే, వాక్యం విని వాళ్ళు ఉజ్జీవింపబడి పాకిస్తాన్ భారతదేశంకి వాళ్ళే పాయినర్స్గా. కాబట్టి ఇమామ్ దీన్ ఈస్ ద ఫస్ట్ కోవర్కర్ ఆఫ్ బ్రదర్ భగత్ సింగ్. ఓకే, నెక్స్ట్ జేఫర్ జోర్డాన్ ఖాన్. ఎంతమందికి తెలుసు జోర్డాన్ ఖాన్ అంకుల్? జోర్డాన్ ఖాన్ అంకుల్ గురించి ఒక మాట చెప్తా. 1941లో దేవుడు ఆయనతో మాట్లాడితే ఎక్కడికి పోయిన, 1947లో డార్జిలింగ్ పోయినాడు. డార్జిలింగ్ తర్వాత కాలింగ్ పాక్ పోయినాడు. ఒక్క దైవజనం ద్వారా నార్త్ ఈస్ట్ అంతా కూడా 450 సంఘాలు. నేను చెప్తుంది 2016 సెన్సస్. ఎన్ని సంఘాలు? 450 సంఘాలు. మీరు నమ్మరు, హెబ్రోన్ వాళ్ళు కూడా అడుగు పెట్టలేదు ఇజ్రాయెల్ దేశంలో సంఘం ఉందంటే బికాస్ ఆఫ్ జోర్డాన్ ఖాన్ అంకుల్. జపాన్లో సంఘం ఉంది అని అంటే బికాస్ ఆఫ్ జోర్డాన్ ఖాన్ అంకుల్. సౌత్ కొరియాలో సంఘం ఉందంటే బికాస్ ఆఫ్ జోర్డాన్ ఖాన్ అంకుల్. జోర్డాన్ ఖాన్ అంకుల్ ఎంత పవర్ఫుల్ వ్యక్తో తెలుసా? భగత్ సింగ్ అంకుల్ పుట్టింది 1903 అయితే బిల్లీ గ్రహాం గారు పుట్టింది 1918. అదే సంవత్సరంలో పుట్టిన వ్యక్తే జోర్డాన్ ఖాన్ అంకుల్. జోర్డాన్ ఖాన్ అంకుల్ ఎంత పవర్ఫుల్ తెలుసా? ఈ ఓఎం షిప్స్ ఇప్పుడు చెప్పినాను కదా, ఆ ఓఎం షిప్స్లో పోతూ ఒకరోజు ఒక దేశంలో వాక్యం చెప్తున్నాడంట. ఇంకొకసారి దేవుడు భూమి ఆకాశమును కదిలిస్తాడు అని చెప్తే ఆ కూర్చున్న చోటు భూకంపం వచ్చిందంట. భగత్ సింగ్ గారు జతపనివాడు జోర్డాన్ ఖాన్ అంకుల్. మీరు చదవాలి ఈ బుక్స్ అన్ని కూడా. జోర్డాన్ ఖాన్. కెంప్ ఎవరు అని అంటే భూమి మీద భగత్ సింగ్ గారి రక్షణ కొరకు మొట్టమొదటగా ప్రార్థన చేసిన స్త్రీ ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆమె మిస్ కెంప్. ఆమె ముసలామె. ఆమె ఇంటి నంబర్ అంటే భగత్ సింగ్ గారు 1928లో 26లో లండన్లో చదువుకోనికి పోయినప్పుడు వీళ్ళ ఇంట్లో రెంట్కుండే. భగత్ సింగ్ అంకుల్ ఏ ఇంట్లో అయితే రెంట్కున్నాడో ఆ ఇంటి నంబర్ 34D క్రిస్పింగి లండన్ పార్క్. ఆ ఇంట్లో భగత్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆమె ఒక 5 విషయాలు చేసింది. భగత్ సింగ్ గారు ప్రతి సండే టెన్నిస్ ఆడేసి వస్తుంటే కొంచెం డోర్ ఓపెన్ చేసి పెడుతుండంట. రాగానే మిస్టర్ సింగ్ ప్లీజ్ సిట్ డౌన్ అని కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక పాటలు వినిపిస్తుండంట. భగత్ సింగ్ అంకుల్కి అవన్నీ ఇష్టం లేదు. భగత్ సింగ్ అంకుల్కి ఇష్టమైన మ్యూజిక్ ఏంది? జాజ్, మొజార్ట్ అనేది ఇష్టం. ఏదో ఆమెను సంతోషపరచడానికి చాలా బాగుంది ఆంటీ అని చెప్తున్నాను. రెండో విషయం ఆమె ఏం చేసిందో తెలుసా? భగత్ సింగ్ అంకుల్ని ప్రేమించి ప్రతి ఆదివారం మంచిగా ఆయనకి ఇష్టమైన వంట వండి పెడుతున్నాడ. మూడోది ఏం చేసిందో తెలుసా? భగత్ సింగ్ అంకుల్ బట్టలు తీసుకొని పోయి ఉతికి ఇస్త్రీ చేసిందంట. ఈవెన్ సాక్స్. ఈ మాటలు నేను చెప్తున్నాయని కూడా నా సొంత మాటలు కాదు, దీంట్లో ఉన్నాయి. సాక్స్లు కూడా ఉతికి పెట్టిందంట. అంటే వీటన్నిటిని చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అని అంటే యేసు ప్రభు దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. మిస్ కెంప్ భగత్ సింగ్ గారిని ప్రేమించింది. భగత్ సింగ్ గారు సంఘాన్ని ప్రేమించినాడు. క్వశ్చన్ ఏంటంటే ఇవాళ అన్న సెకండ్ మెసేజ్లో మనకు ఆ మాట వచ్చింది ప్రేమ గురించి. సో దేవుడు నాకు మధ్యాహ్నం ఇచ్చిన తలంపు ఏంటంటే నిజమే, నిన్ను వలే. ఇది చాలా కష్టం. ఏదైనా ఈజీ కానీ ప్రేమించడం మాత్రం చాలా కష్టం. కాబట్టి ఆమె ఎంత ప్రేమించిందనంటే భగత్ సింగ్ గారి కొరకు ఆరాధన పాటలు వినిపించింది. రెండోది ఆతిథ్యం ఇవ్వకుండా మరవవద్దు, ఒక ఆత్మ రక్షించబడాలా అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే మధ్యాహ్నం విన్నాం ప్రాక్టికల్ లవ్. మనం ప్రేమ చూపించకపోతే మనం ఎంత వాక్యం చెప్పినా కూడా అది నిష్ప్రయోజనం. కాబట్టి వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ క్రిస్టియన్స్. మంచి వండి పెడితే భగత్ సింగ్ గారు దేవుని ప్రేమను చూసినాడు అంట. ఆయనే రాస్తాడు అన్నమాట. మూడోది యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. కెంపు కూడా తగ్గించుకుంది. ఆమె బీయింగ్ ఏ ఫారినర్, ఆమె బ్రిటిషర్. నేను చెప్తుంది స్టోరీ ఎప్పటిది? 1928 స్టోరీ చెప్తున్నా. మనకెప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1947 వచ్చింది. బ్రిటిషర్స్కి ఇండియన్స్ని బానిసలాగా చూసినారు, చెప్పు కింద జరిలాగా చూసినారు. కానీ ఈ ఫారినర్ ఏం చేసింది? ఈ బ్రిటిషర్ ఏం చేసింది? దేవుని ప్రేమను ప్రాక్టికల్గా చూపించింది. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా ప్రాక్టికల్గా మనల్ని మనం తగ్గించుకోకపోతే ఏ ఆత్మ కూడా రక్షించబడదనేది నా పర్సనల్
మనం తగ్గించుకోవాలి. రెండోది, ఆతిథ్యం ఇవ్వకుండా మనం మనం వీ హ్యావ్ టు డూ, మనం వండి పెట్టాలా, అట్లయితేనే ఇది. మూడోది, నాలుగోది, రహస్యంగా ఆమె ప్రార్థన చేసిందంట. భక్సింగ్ గారే అంటారు, భూమి మీద మొట్టమొదటి స్త్రీ నా కొరకు ప్రార్థన చేసింది ఎవరంటే మిస్ కెంప్ అంటాడు. అందుకే నా బిడ్డ పేరు కూడా యాజ్ ఏ సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఏ పిల్లలు పుట్టినా కూడా నా దగ్గరికి తీసుకొని వస్తే నేను చేస్తున్న పని ఏంటంటే, బక్సింగ్ అంకుల్తో ఉన్న జత పని వారిని వాళ్ళ పేర్లు పెడతాం. ఇప్పుడు ఈమె పేరు కెంపు కదా, సో ప్రభా నేను ఏం పేరు పెట్టాలా అని నేను ఒక అమ్మాయి గురించి అడిగాను. వాక్యంలోకి వెళ్ళి చూపించిండు, దీనా అని పెట్టాను. బక్సింగ్ అంకుల్ జత పని వారి పేరు ఎవరిది పెట్టాలా ప్రభా అంటే కెంప్ అని పెట్టాను. అంటే దీనా కెంప్, సో ఇదొక పేరు. రెండోది, ఇంకొక అబ్బాయిది ఏం పేరు పెట్టాలా ప్రభా అంటే డేవిడ్. మరి బిబ్లికల్గా డేవిడ్ అని మాట్లాడినాం, మరి బక్సింగ్ అంకుల్ జత పని వారి పేరు ఏది పెట్టాలంటే కోషి, డేవిడ్ కోషి. అట్లా జాషువా ఫ్లాగ్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఏముంది, ఒక తరాన్ని మర్చిపోయినారు. ఎవరిని? దేవుణ్ణి మర్చిపోయినారంట, దేవుడు చేసిన గొప్ప కార్యాలను కూడా మర్చిపోయినారు. కాబట్టి నా బిడ్డకు కూడా నేను ఏం పేరు పెట్టాలా ప్రమాణంటే, నా బిడ్డ పేరు దీనా కెంప్. మేము ఆమెను చూసినప్పుడల్లా మేము అట్లా ఉండాలా అనేది దేవుడు. సరే, కెంపు. ఎల్ ఫర్ లాజర్ సేన్. ఎంతమందికి తెలుసు లాజర్ సేన్ అంకుల్? ఓకే, సరే. బక్సింగ్ అంకుల్ 1982లో హెబ్రోన్ చర్చ్ మీద 6 మంది పెద్దల్ని నియమించినాడు. దాంట్లో ఒక ఆయన పేరే లాజర్ సేన్ అంకుల్. ఈ లాజర్ సేన్ అంకుల్ ఎవరి ద్వారా రక్షించబడ్డాడు అంటే జార్డన్ ఖాన్ అంకుల్ ద్వారా రక్షించబడ్డాడు. ఈ లాజర్ సేన్ అంకుల్ బక్సింగ్ అంకుల్కి చాలా ఇష్టమైన 6 మంది వ్యక్తుల్లో ఈయన కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. కాబట్టి నేనేం చెప్తాను అంటే, భవిష్యత్తులో పురుకొల్పుకోవాలంటే బక్సింగ్ అంకుల్ ఒక్క దైవజన్ని లేపనికి దేవుడు ఇంతమందిని వాడుకున్నాడు. ఆయన పేరే లాజర్ సేన్. నెక్స్ట్ మార్టిన్ అంకుల్. నేను మార్టిన్ అంకుల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లాజర్ సేన్ గారు అన్నారు కదా, క్వాలిటీ చెప్తే అసలు ఎందుకు ఇష్టం ఆయన అంటే, ఆయన ఏ మాట చెప్పినా కూడా బక్సింగ్ గారిని ప్రశ్న వేయకుండా లోబడుతున్నారు. సో ఇంప్లిసిటీ ఒబీడియన్స్ అంటారు, అంటే బేషరతు విధేయత. కాబట్టి మనం కూడా మన పైన ఉన్న వారు ఏం చెప్పినా కూడా బేషరతు విధేయత చూపిస్తే దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చి మార్టిన్ అంకుల్. మీకు తెలుసు కదా మార్టిన్ అంకుల్, నాకంటే కూడా మీకు ఎక్కువ తెలుసు. కానీ ఆయన గురించి ఒక మాట చెప్తాను. ఆయన ఎంత స్ట్రిక్ట్ అని విన్నామనంటే, అన్న ఇస్ ఇట్ రైట్, పెళ్ళిలో ఒక పెళ్లి సంబంధం కుదిరింది, వచ్చినాడంట, అబ్బాయిని దేవుని చిత్తమా అని అడిగినాడంట, అమ్మాయిని దేవుని చిత్తమా అని అడిగినాడు. వాళ్ళిద్దరికి దేవుని చిత్తం తెలియదా, తెలియకపోతే ఈ పెళ్లి నేను చెయ్యనని చెప్పి పెళ్లి మండపంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. అంటే దైవ సేవకులు దేవుని చిత్తం బక్సింగ్ అంకుల్ ద్వారా ఎందుకు నేర్పించబడింది అని అంటే, ఒకటే కాదు, కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఎందుకు ఏడుపు, ఎందుకు దుఃఖము, ఎందుకు కష్టం, ఎందుకు బాధమో తెలుసా? ఒకటే కాదు, దేవుని చిత్తం చేయకపోవడం వల్ల. బక్సింగ్ గారు ఫస్ట్ అదే మాట చెప్తారు, 100వ మాట చెప్పమన్నా కూడా దేవుని చిత్తమే చేయమంటారు. కాబట్టి మార్టిన్ అంకుల్ గాడ్స్ విల్ చేయడంలా చాలా దిట్టాయి. 10 o'clock వస్తేనా 10 o'clock వస్తేనా అలా ఇది మనం నేర్చుకోవాలా. నాకు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. 10 o'clock అంటే 10 o'clock తాళాలు వేసేస్తున్నాను అలా. ఇస్ ఇట్ రైట్? ఇవాళ ఎంతమంది లేట్ వచ్చినారు? ఫస్ట్ చేయలేపంటే నేనే లేట్ వచ్చిన. సో అది ఆశీర్వాదం కాదు. సెకండ్ ఇంకో మాట చెప్తా. బక్సింగ్ అంకుల్ వాళ్ళ నాన్న పేరు జవహర్ మాల్. చెప్పండి ఏం పేరు? లాలా జవహర్ మాల్. ఆయన 88వ సంవత్సరంలో రక్షించబడ్డాడు. బక్సింగ్ గారు నిద్రపోయినాడంట, ఓ కళ వచ్చిందంట. కళ సడన్ గా లేచి, యేసు ప్రభా ఈ కళ అర్థం ఏంది ప్రభా అని అంటే, ఆ కళలో జరిగింది ఏంటంటే, వీళ్ళ నాన్న ఈదుకుంటా ప్రాణం పోతా ఉండి బక్సింగ్ గారు ఇక్కడ నిలబడి వాళ్ళ నాన్న ఇట్లా పైకి లేపినాడు. అప్పుడు ఏంది ప్రభా దీని అర్థం అంటే,
మీ నాన్న చనిపోబోతున్నాడు, మీ నాన్నకు బ్యాప్టిజం ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఈయన మెడ్రాస్ నుంచి కరాచీకి పోయినాడు. వాళ్ళ డాడీ దగ్గరికి పోయి యేసుప్రభు ఏమన్నా చెప్పినాడా డాడీ అని అంటే, అరే నేను చచ్చిపోబోతున్నానంట, నన్ను బ్యాప్టిజం తీసుకోమన్నాడు రా మెడ్రాస్కి వచ్చి అన్నాడు. సో వచ్చి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నివేస్కర్ అంకుల్, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నివేస్కర్ అంకుల్ని సంఘం గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అందరిని అడగలే ఆయన, ఇద్దరు వ్యక్తులను అడిగినాడు. నోయల్ బారో అంకుల్ని అడిగినాడు, నివేస్కర్ అంకుల్ని అడిగినాడు. గొప్ప విషయం ఏం తెలుసా, సంఘానికి లేట్ రాకూడదు అనే దాని కొరకు 88 అట్ ద ఏజ్ ఆఫ్ 88 సంవత్సరాల్లో బక్సింగ్ అంకుల్ వాళ్ళ నాన్నని, నాన్న మేము 6 గంటల సేపు వాక్యం జరుగుతుంది, నువ్వు అంతసేపు ఆడ కూర్చోలేవు, నీ కింద నేను కుషన్ పెడతాను, మెత్త పెడతాను ఆయన. సరే ఈ మాట ఉంది, సరే నాకు మెత్త వచ్చి తీసేయాలి. నాన్న మరి చైర్లో కూర్చోను అంటే, నాకు చైర్ వద్దన్నాడు. నాన్న ఇగో ఇక్కడ కిచెన్ ఉంది, నీకు ఏం కావాలి? నేను మీటింగ్ అయిపోయేంత వరకు నేను లేవను, తినను. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 6 గంటలు ఈ మాట జ్ఞాపకం లేదు. మళ్ళా సువార్తకు పోయినారంట, తాంబరం అంత మెడ్రాస్ మీద అంత సువార్త చేసి వచ్చిన తర్వాత అప్పుడు అన్నట్టు ఏమన్నాడంట తెలుసా, అరే దేవుని మందిరం స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఏ ఆశీర్వాదం కోల్పోవద్దు, నాకు ఫుల్ ఆశీర్వాదం కావాలని చెప్పి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు లెవకుండా కూర్చున్నాను. ఏజ్లా ఇట్లా చెప్పండి, 8 అట్ ద ఏజ్ ఆఫ్ 18. నా వయసు ఎంత? 44, హాఫ్ ఆఫ్ ద ఏజ్. సో నేను అంటున్నా ఏంటంటే ఫుల్ బ్లెస్సింగ్ అనేది మనం ఎందుకు కోల్పోతున్నాం అంటే, మార్నింగ్ ఒక మెసేజ్ విన్నాం, సత్యం మనల్ని ఏం చేస్తుంది, ఈ సత్యం చదవనీయకుండా మనల్ని ఏం చేస్తుంది సాతాను, గుడ్డిదనం కలిగజేస్తుంది. ఇది ఒక్కటి చదివితే, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఐ షుడ్ నాట్ హానర్ ఎనీబడి, ఒక్క దైవజనుడిని మళ్ళా లేపుకున్నాడు దేవుడు, మళ్ళా ఉద్యోగం తీసుకొని వస్తాం. కాబట్టి మీరు ఇది చదివితే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం, ఇజ్రాయేల్ ఎంతసేపు ఉంటాడు, పాట ఇంకో 15 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఈ విషయాలన్నీ మీకు తెలియాలని నేను ఎన్ని టాపిక్స్ రాసుకున్నా, చూడకుండా రాసుకున్నా, చూసి రాసుకోలేదు. ఎన్ని రాసుకున్నా? 32 విషయాలు చెప్పాలనుకున్నా, ఇక టైం లేదు, అందుకే ఇటు తిప్పిన. సరే 26 విషయాలన్నా చెప్పొచ్చు అని ఏబిసిడి లేదు. 1945లో అనుకుంటా, ఎప్పుడో బక్సింగ్ అంకిల్ వాళ్ళ నాన్న 45లో స్కాట్లాండ్ ఉన్నప్పుడు బక్సింగ్ అంకిల్ వాళ్ళ నాన్న చచ్చిపోయేటప్పుడు మనకేం నేర్పించిపోయినాడు, సంఘానికి ఎప్పుడు రావాలా, టైంకి రావాలి, ఎప్పుడు పోవాలా, ఆశీర్వాదం తీసుకున్నాక. దట్ ఈస్ ద లెసన్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ ఇంకా ఎన్ గురించి చెప్పాలంటే నోయల్ బారో అంకిల్ గురించి చెప్పొచ్చు, నివేస్కర్ అంకిల్ గురించి చెప్పొచ్చు. ఏదన్నా బక్సింగ్ గారు షేర్ చేసుకోవాలంటే నోయల్ బారోతో నివేస్కర్ అంకుల్తో కొంచెం ఆయన జోక్ గుంటుండండి. అంటే బక్సింగ్ అంకుల్ అంతా అందరు టెర్రర్ అయిపోతుండే కదా, కానీ బక్సింగ్ అంకుల్ క్లోజ్గా ఎవరితో ఉండే అంటే ఈ నివేస్కర్తో, నోయల్ బారోతో, ఇంకిద్దరు వ్యక్తులు. సో అదొకటి. ఓవల్ హ్యాన్సన్, బక్సింగ్ అంకుల్ని ఒక వ్యక్తి ఆకర్షించిన, ఆ వ్యక్తి ముఖం ఫుల్ సంతోషంగా ఉందంట. బక్సింగ్ గారు చూసి లండన్లో దొరకని సమాధానం ప్రొఫెసర్లను అడిగినాడు, లెక్చరర్లను అడిగినాడు, స్టూడెంట్లను అడిగినాడు, మీకు ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, మీ ముఖంలో ఎందుకు సంతోషం లేదనంటే వాళ్ళు ఏం చెప్పలేకపోయినారు. కానీ ఇదే ఆన్సర్ కెనడాలో విన్నింగ్ పెగ్లో YMCAలో దొరికింది ఆన్సర్. ఆయన పేరు ఓవల్ హ్యాన్సన్. ఓవల్ హ్యాన్సన్, హీస్ ఎ బ్యాంక్ మేనేజర్. ఎందుకు నీ ముఖం ఇంత సంతోషంగా ఉంది అని అంటే ఆయన అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభుని నేను రక్షకుడిగా నమ్మిన, అందుకే నా మనసులో ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, అందుకే నా ముఖం మెరుస్తుంటుంది అన్నాడు. అయితే నాకు నువ్వు మెరుస్తున్న ముఖం సంతోషం నాకు కూడా కావాలని చెప్పి ఫస్ట్ టైం బైబిల్ ఇస్తే బైబిల్ చింపేసినాడు పాకిస్తాన్లో. సెకండ్ టైం బక్సింగ్ అంకుల్ ఇష్టపూర్వకంగా 1928 డిసెంబర్ 14 రోజున ఇష్టపూర్వకంగా బక్సింగ్ అంకుల్ అడిగి బైబిల్ తీసుకు. ఆయనకి ఇష్ట బైబిల్ ఎంత తెలుసా, ఇంగ్లీష్ పాకెట్ సైజ్ బైబిల్. ఇంత బైబిల్ ఎన్ని రోజులు చదివినాడు? 1928 డిసెంబర్ 14, డిసెంబర్ 15, డిసెంబర్ 16 మార్నింగ్ 11:30కి బక్సింగ్ అంకుల్తో దేవుడు మాట్లాడిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. నువ్వు మారు మనసు పొందాలా అలాంటి ఈయన అనుకుంటున్నాడట. ఇది నాకు కాదు, ఇది క్రైస్తవులకు అనుకుంటే ఒక స్వరం వినబడిందట, ఇది నీకే అంటే బక్సింగ్ గారు అప్పుడు విరిగిపోయి, ప్రభా ఎంత ఘోర
అప్పుడే స్కూల్లో చేసిన పాపాలు, కాలేజీలో చేసిన పాపాలు అన్నీ దేవుడు చూపిస్తే ప్రభా ఇంత ఘోర పాపిని నేను, నాకు నిరీక్షణ ఉందా అంటే యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని చూపించి ఇది నీ కొరకు విరబడిన నా శరీరం, ఇది నీ కొరకు చిందించబడిన నా రక్తం అని చూపిస్తా. ఆ రోజు రక్షించబడ్డ వ్యక్తి సుమారు 70 సంవత్సరాలు సేవ చేయగలిగాడు. సో ఆ వ్యక్తిని ఇంపాక్ట్ చేయగలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? ఓవల్ హ్యాన్సన్. అందుకే క్రైస్తవులంగా మంచి ఫ్రెండ్స్ ఉండాలి. ఈయన ఎట్లాంటి ఆయనంటే సడన్ గా చచ్చిపోయినాడు. చచ్చిపోయే ముందు జాన్ అన్న ఈడి తక్కని పిలిచి, అక్కడ నేను చచ్చిపోతున్నా, ఇన్ని రోజులు మీరు నాకు రూమ్ ఇచ్చిండ్రు, ఇప్పుడు నేను చచ్చిపోతున్నా, నా రూమ్ ఖాళీ అవుతుంది కాబట్టి బక్సింగ్ అనే సహోదరుడు ఇండియా నుంచి వచ్చినాడు, దయచేసి నా రూమ్ ఇవ్వండి అక్క అంటే వాళ్ళు 3 సంవత్సరాలు 1929 నుంచి 1933 వరకు కూడా బక్సింగ్ గారికి భూమి మీద సొంత అమ్మ నాయన ఎవరంటే వాళ్ళే. అందుకే మెయిన్గా చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులంగా ఎంత చెప్పినా మారకపోతే మన ప్రవర్తన ద్వారా మనం మార్చవచ్చు. ఆమేన్. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఓవల్ హ్యాన్సన్ అనే ఆయన ఎంత సంతోషంగా ఉంటుండే అంటే ఈ బుక్ లో రాసింది ఈవెన్ బక్సింగ్ స్నానం చేసేటప్పుడు కూడా సంతోషమైన పాటలు పాడుతున్నాడు. సో ఆ సంతోషమే నాకు కావాలా, అందుకే వచ్చింది ఆ పాట. ఎక్కడ మాట ఏముంది చెప్పనా శక్యం, చెప్పండి. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే వచ్చింది అక్కడ నుంచి. సో ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఆ వ్యక్తి నుంచే వచ్చింది. సరే నెక్స్ట్ ఓవల్ హ్యాన్సన్. ఓవల్ హ్యాన్సన్ పి ఫర్ ప్యాటర్సన్. 1930లో లండన్లో హానరాక్ ప్లేస్లో క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ అనే ఒక చర్చ్ నుంచి ఆస్టిన్ స్పార్క్స్ అంకుల్ ఒక వ్యక్తిని పంపించినాడు. ఇండియాకి పోయి అక్కడ పరిస్థితులు ఏందో చూసిరా అంటే ఆయన పేరే జార్జ్ ప్యాటర్సన్, పి ఫర్ ప్యాటర్సన్. వచ్చి మస్తు కన్నీళ్ళు విడిచి మళ్ళా లండన్కి పోయి సంఘస్థులందరికీ ఏం చెప్పినాడంట తెలుసా? ఇండియా దేశం అంతా చీకటికి ఉంది, నేను కన్నీళ్ళతో వచ్చిన, దయచేసి ఇండియా కొరకు ఒక్క దైవజనుడిని లేపమని ప్రార్థన చేద్దామని ఆ సంఘం అంతటి పురుకొల్పితే ప్రతి శనివారమా లేకపోతే వారంకి 2 సార్లనా 100 మంది కలిసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసినారంట. దేని కొరకు? బక్సింగ్ అంకిల్ భారతదేశం ఒక ఉద్యమం కొరకు. వాళ్ళు చేసిన ప్రార్థనలోనే దేవుడు 1932కి బక్సింగ్ గారిని దేవుడు ఫుల్ టైం సేవకు పిలిస్తే 1933కి ఆయన ఫుల్ సరెండరెన్స్ అయినాడు. భూమి మీద ఎక్కడ జరగనన్ని గొప్ప కార్యాలు జరిగించినాడు. ఎవరి ప్రార్థన వల్ల? జార్జ్ ప్యాటర్సన్. కాబట్టి మనం కూడా ప్రేయర్లో గడపాలా. ఇక్కడ కొంతమంది ఉన్నారు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఒట్టిగానే ఉద్యోగం రాదు, ఒట్టిగానే క్రయం రాదు. ఆ మాటలు ఏంటుంటేనే నాకు చాలాసార్లు కాళ్ళకి ఇంత టైం ఎట్లా మేము గడుపుతాం. సో మీ మధ్యలోనే 150 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఛాలెంజ్ ఇది ఛాలెంజ్గా తీసుకోండి. మీ మధ్యలోనే 3 గంటలకు లేచి ప్రార్థన చేసేటోళ్ళు కూడా ఉన్నారు. నా పరిస్థితి ఇది, పరీక్ష చేసుకోవాలి మన పరిస్థితి. ఒక్క క్యూ మాత్రం దొరకలేదు. నేను ఇంట్లో రాసి పెట్టుకునేది చూడకుండా చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నేను గణపరుచుకుంటున్నా. ఎందుకో చెప్పాలా? మనం ఇతరులను వెలిగించాలంటే మనకు తెలియాలి. మనకు తెలిస్తే మనం ఇతరులకు చెప్పొచ్చు. నేను 1కి 10 సార్లు ఎందుకు చెప్పుకుంటున్నా చూడకుండా రాసిన అంటే ఇది దేవుడు నన్ను వాడుకోవాలా అనేది నా దీన రిక్వెస్ట్ ఉండే. నాకంటే ఎక్కువ మిమ్మల్ని వాడుకోవాలి, ముఖ్యంగా యవనస్తుల గురించి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అన్న మేము ఏజెన్సీ, అసలు మాకు చదువు రాదు, మేము ఊరోళ్ళం అంటే నాకు వచ్చిన ఒక్క ఆలోచన, 125 సంవత్సరాల కింద లైటే లేదు. బక్సింగ్ అంకుల్లే దేవుడు అభిషేకించి అంత వాడి భూమిని తలకిందలు చేయగలిగితే మిమ్మల్ని వాడుకోలేడా? ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి సంపూర్ణ విధేయత అనేది అవసరం. ఓకే, క్యూ ఒకటి నేను మళ్ళీ మీకు టెక్స్ట్ చేస్తాను. అది రెమాన్స్ గోల్స్వర్ది. ఈ వ్యక్తి బక్సింగ్ అంకుల్ 20 సంఘాలు కట్టగలిగితే బక్సింగ్ అంకుల్ ఇట్లా వాక్యం చెప్పి ఇట్లా పుల్పిట్ దిగంగానే నెక్స్ట్ ఎక్కాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? రెమాన్స్ గోల్స్వర్ది అంకుల్. బక్సింగ్ అంకుల్ వాక్యం చెప్తుండే, గాస్పల్ చెప్తుండే.
కానీ 20,000 సంఘాలు ఇవాళ మనం కట్టబడ్డామంటే ఫస్ట్ క్లాస్ బైబిల్ టీచర్ ఎవరు అని అంటే రెమాన్స్ గోల్స్వర్త్ అంకుల్. ఆయనని కిడ్నాప్ చేసినారు. ఆయనని పెళ్ళైంది హనీమూన్కి పోతున్నాడు. ఆయన హనీమూన్కి పోతుంటే జపాన్ వాళ్ళు వచ్చి పడవని ఎత్తుకొని పోయినారు. వాళ్ళు పడవని తీసుకొని పోతే ఆ జపాన్ జైళ్ళ నుండి కొన్ని నెలల నుండి జైల్లో సువార్త చేసినారు భార్య భర్తలు కలిసి. సో రెమాన్స్ గోల్స్వర్త్ అంకుల్ ఐ థింక్ నేను విన్న ఏంటంటే హీస్ ఎ జూ. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ వాళ్ళ బయోగ్రఫీ కూడా మనం చేస్తున్నాం. ఓకే, మీకు తెలుసా పల్లవరం కొండ మీద రెమాన్స్ గోల్స్వర్త్ అంకుల్ సాక్ష్యమే ఇక్కడ రికార్డ్ చేసింది. ఆ దినాల్లో సంఘం ఎట్లా స్థాపించబడినారు అనేదానికి ఫస్ట్ విట్నెస్ ఎవరనంటే రెమాన్స్ గోల్స్వర్త్ అంకుల్. ఓకే, నెక్స్ట్ శామ్ చాకో. హీ వాజ్ ఎ మలయాళీ. ఈయన కేరళ. ఆయన కరాచీ పాకిస్తాన్లో సేవ చేసేటప్పుడు బక్సింగ్ అంకుల్ దగ్గర ఉన్న వ్యక్తి, ప్రార్థనకు కానీ అన్నిటికీ సపోర్టివ్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే శామ్ చాకో. ఓకే, టీ ఐ లవ్ హిమ్. నేను అందరికంటే ఇష్టపడే వ్యక్తులలో టీ తొట్టికడి ఏదో ఉంది పేరు, టీఈ కోషి, ఈ పెన్ కోషి. సో ఆ వ్యక్తి ఈ వ్యక్తి బక్సింగ్ అంకుల్ జీవిత చరిత్ర. ఈ వ్యక్తి ఎట్లా అంటాడో తెలుసా? బక్సింగ్ అంకుల్ ఒక రోజు ఇంటికి పోయినాడంట అమెరికాలో. ఏం వాక్యం, ఎట్లా చేస్తున్నావు మరి నువ్వు అని అంటే, అన్న మాది పెద్ద కాలేజ్ సైరకస్ యూనివర్సిటీ, 90 దేశాల నుంచి చదువుకోనికి మా దగ్గరకు వస్తారన్న. నేనేం చేస్తున్నా అంటే కొంతమంది స్టూడెంట్స్, ఫారెన్ స్టూడెంట్స్ని వాళ్ళకి వాక్యం చెప్తున్నా అన్నాడు. బక్సింగ్ గారు అన్నాడంట, మరి సండే ఏం చేస్తున్నామంటే, అన్న నేను వేరే వేరే చర్చెస్లో మంచి వాక్యం చెప్తాను అక్కడ పంపిస్తున్నా. అంటే టీ కోషి, ఇందిరా కోషి, మీరు అట్లా చేయకండి, మీ ఇంట్లో సంఘం స్థాపించండి అన్నాడంట. మీరు నమ్ముతారో లేదో, ఇవాళ అమెరికాలో మొత్తం సంఘాల్లో ఫస్ట్ స్టార్ట్ అయిన సంఘం ఏదన్నా ఉంది అని అంటే అది టీ కోషి అంకుల్ ఇంట్లో స్టార్ట్ అయింది. ఎంతమంది కూరుకున్నారో తెలుసా? 6 మంది కూడుకున్నారు. దాంట్లో 2 డచ్ కపుల్ ఉన్నారు, ఒక ఈజిప్షియన్, ఒక ఐగుప్తుడు కూడా ఉన్నాడు. మొత్తం 6 మంది కలిసి ఉన్నారు. వాళ్ళ అత్త పేరు దీనా పెర్రీ. వీళ్ళు 6 మంది కలిసి మొట్టమొదటి సంఘం అమెరికాలో స్టార్ట్ చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా? అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్లో ఉంటాడు. ఈ వైట్ హౌస్లో టీ కోషి అంకుల్ వాజ్ ఎ జర్నలిస్ట్. జిమ్మీ కార్టర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్రపంచం మొత్తంలో ద బెస్ట్ ప్రెసిడెంట్స్లో హీఈస్ వన్ ఆఫ్ దెమ్. జిమ్మీ కార్టర్, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. ఆ వ్యక్తి అమెరికాని పరిపాలించేటప్పుడు ఆ వ్యక్తి దగ్గర పనిచేసిన టీ కోషి అంకుల్ ఎంత దేవుడు వాడుకున్నాడనంటే, ఒక చిన్న యంగ్స్టర్ని ఎంకరేజ్ చేస్తే ఆ యంగ్స్టర్ ఇప్పుడు ఎంత పెద్దగా అయినాడో తెలుసా? ప్రపంచంలో ట్రంప్తో కూర్చొని మాట్లాడే వ్యక్తి ఆ వ్యక్తి. ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం ఒక ప్రధాన మంత్రులు నఫ్తాలి బెనెట్, బెంజమిన్ నెతన్యాహుని కూర్చొని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? జోయల్ సి రోసెన్బర్గ్. ఈ జోయల్ సి రోసెన్బర్గ్ ఎవరి శిష్యుడు? టీ కోషి అంకుల్ శిష్యుడు. టీ కోషి అంకుల్ ఎవరి శిష్యుడు? బక్సింగ్ గారి శిష్యుడు. అంటే పురి కొలుపుకోవాలా ఎండ్ డేస్లో అనేదానికి. ఈ టీ కోషి అంకుల్ గురించి సపరేట్ సిరీస్ చేస్తాం, తర్వాత చెప్తాం, సమయం లేదు. ఉల్ఫత్ చెర్మార్, ఉల్ఫత్ చెర్మార్. పాకిస్తాన్లో ఈ దినం సేవ జరిగిందంటే వీళ్ళు ఎంతగానో బక్సింగ్ గారికి సహాయం చేసినారు కాబట్టి గొప్ప సేవ జరిగింది. వెర్బన్, వెర్బన్. ఈ దినం ఫ్రాన్స్లో కానీ జర్మనీలో కానీ గొప్ప సేవ జరిగిందంటే వెర్బన్ అంకుల్ బక్సింగ్ అంకుల్కి సహకరించిన కారణాన యూరోప్ అంతా కూడా పరిచర్య జరిగింది. వెర్బన్. విల్ఫ్ దుర్రమ్. ఈయన ఎవరు అని అంటే, బక్సింగ్ అంకుల్ ఉన్నప్పుడు వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, యూట్యూబ్ లేదు, కానీ ప్రపంచం అంతా ఎట్లా తెలిసింది? ఈ యవనస్తుడు, ఆయన ఏజ్ 21 years, 21 సంవత్సరాలు. బక్సింగ్ అంకులే మండుతున్న అగ్ని అంటే ఆయన 2 మండుతుండే అంట. ఒక యవనస్తుడు, బక్సింగ్ గారు చెప్తాడు, హీజ్ రాడికల్ అన్నాడు ఆయన. అపోస్తల కాలేపులో ఏ ఉద్యోగం చూసినాడో ఆయన చూసి అట్లా అనిపిస్తుండే అంట. విచిత్రమైన విషయం ఏందో తెలుసా? జోషమ అనే సంఘానికి 3 ఎల్డర్స్ ఉన్నారు. రాజమణి, ఆర్టి రాజరత్నం, ఆర్పి దొరైరాజ్ అంకుల్. ఈ 3 మీద చేతులుంచిన వ్యక్తులు మొట్టమొదటి బక్సింగ్ గారు అయితే, 2వ వ్యక్తి అభిషేకించిన వ్యక్తి, హస్తనిక్షేపణ చేసిన వ్యక్తి ఎవరనంటే ఈ 21 సంవత్సరాల విల్ఫ్ దుర్రమ్. ఇది ఒక విషయం అయితే, ఆయన చిన్న ప్రాయంలోనే చచ్చిపోయినాడు.
వాళ్ళ భార్య బాధ్యత తీసుకుంది అన్న జిఎల్ఎస్. బాంబేలో జిఎల్ఎస్ అనే ఒక పబ్లికేషన్ ఉంది. వాళ్ళ భారం ఏంటంటే ఫస్ట్ క్లాస్ బైబిల్ చెప్పే వాళ్ళని మెసేజెస్ విని రికార్డ్ చేసుకొని ప్రపంచం అంతటికి వంచిండ్రంట. ప్రపంచంలో అమెరికా వాళ్ళకి, లండన్ వాళ్ళకి, చాలా యూరోపియన్ కంట్రీస్కి బక్సింగ్ అంకుల్ అంటే ఎట్లా తెలిసింది? ఏ టెక్నాలజీ లేదు, కానీ ఈమె రాసిన బుక్సే ప్రపంచం అంతటా పోయి ఓహో దెర్ ఇస్ ఎ బక్సింగ్ అంకుల్, బక్సింగ్ అనే ఒక యవనుడు భారతదేశంలో ఉద్యోగం తీసుకొస్తున్నాడు, మేము కూడా ప్రార్థన చేస్తామని ప్రార్థన చేసి బక్సింగ్ గారికి ఇన్విటేషన్లో పంపించారు. అందుకే బక్సింగ్ గారు 32 దేశాల్లో సేవ చేయగలిగినాడు. అది నాలో ఏ టెక్నాలజీ లేదు, కానీ ఎవరిని వాడుకున్నాడు? క్రిస్టినా దుర్రం. ఎంతమందికి డానీ తెలుసు అన్న? కుత్బుల్లాపూర్ డానీ ఎంతమందికి తెలుసు? మీ టీం, సువార్త టీం. వాళ్ళ బిడ్డకు పెట్టిన పేరే క్రిస్టినా. దేవుడు నాతో చెప్పినాడు, క్రిస్టినా దుర్రం మామూలు పనిచేయలే. బక్సింగ్ గారిని ప్రపంచం అంతటికి ఇంట్రడ్యూస్ చేసిన ఆమె పేరు ఎవరంటే క్రిస్టినా దుర్రం. వాళ్ళ భర్తనే విల్ఫ్ దుర్రం. జేవియర్ 1950లో ఏలింలో కొంతమంది చిన్న పిల్లలు ఉండినారు, ఆడపిల్లలు. హెబ్రోన్కి 1950లో వచ్చినప్పుడు, 59లో వచ్చినప్పుడు 6 మంది యవనస్తులు వచ్చినారు, అడుగు పెట్టినారు హెబ్రోన్లో బక్సింగ్ అంకుల్తో పాటు. దాంట్లో ఒక ఆమె పేరే జేవియర్. యాకూబ్ ఇనాయత్. పాకిస్తాన్లో ఈ దినం సంఘాలు స్థాపించబడ్డాయంటే బక్సింగ్ అంకుల్ ఈ బ్రదర్ని చాలా ఎంకరేజ్ చేసినాడు. అందుకే పాకిస్తాన్లో 155 సంఘాలు ఉన్నాయి, 66 మంది సేవకులు ఉన్నారు. ఈ మాట రిపీట్ చేయండి. పాకిస్తాన్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 155 సంఘాలు ఉన్నాయి. ఎంతమంది సేవకులు ఉన్నారు? నేను చెప్తున్న సెన్సస్ 23 సంవత్సరాల కింద చెప్తున్నా, ఇప్పుడుదే చెప్పడం లేదు. ఈ బుక్లో రాసున్న మాట చెప్తాను. యాకోబ్ ఇనాయత్ని దేవుడు వాడుకున్నాడు. లాస్ట్ వైఫ్ జెడ్ కొరకు చాలా వెతికితే లాస్ట్కి సంకన పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగినామన్నట్టుగా ఈ జెడ్ గురించి నేను ఎన్ని నెలలు ప్రయాసపడ్డానో. ఆయన ఎవరో కదా, ఎనీబడి క్యాన్ టెల్. జెడ్ ఫర్ అరే గాడ్ బ్లెస్ యూ, జాక్ పూనం కదా. జాక్ పూనం అంకుల్ ఒక పెద్ద షిప్కి సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన షిప్లో పెద్ద ఆఫీసర్ ఉంటాయి. బక్సింగ్ అంకుల్ని ఇట్లా చూసి, బక్సింగ్ అంకుల్ నేను విన్నా, ఇది హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. ఒకటేమో నువ్వు సేవకు రావాలని చెప్పినాడంట. ఆయన సేవకు వచ్చినాడు, చాలా గొప్ప సేవ చేసినాడు. నాకు తెలిసి హెబ్రోన్ హోలీ కాన్వకేషన్స్లా ఎంటికలు, మన సంజీవన్న ఎంటికలు తెల్లగా అయినోళ్ళనే వాడుకుంటారు హెబ్రోన్లో. అట్లాంటిది ఒక చిన్న యవనస్తుని బక్సింగ్ గారు 21 సంవత్సరంకో 24 సంవత్సరాలకో 23 గాడ్ బ్లెస్ యూ అన్న 23 సంవత్సరాలకు ఒక హోలీ కాన్వకేషన్స్కి వాడుకున్న వ్యక్తి ఎవరనంటే జాక్ పూనం అంకుల్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మనకు 2 మెసేజెస్లకి వెళ్ళి నాతో మాట్లాడిన మాట, సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్ర. ఏ సత్యం? యేసు ప్రభు గురించి తెలుసుకున్న సత్యం తెలుసుకున్నాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు లోతైన సత్యం చేసిన బక్సింగ్ అంకుల్ ద్వారా. ఇది మీరు చదవగలిగితే నేను ఐ బిలీవ్, నేను ప్యూర్గా నమ్ముతున్నా ఏంటనంటే మీరు 100 రెట్లు బలం పొందుతారు. చెప్పండి, తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేదురు. ఒక చిన్న మాట, బక్సింగ్ అంకుల్ని దేవుడు ప్రపంచం అంతా వాడుకోనికి ఒక కారణం ఉంది. జార్జ్ వర్వర్ని 200 దేశాల కంటే ఎక్కువ వాడుకోనికి ఒకే కారణం ఉంది. బిల్లీ గ్రహాం అంకుల్ని కూడా ప్రపంచం అంతా వాడుకోనికి ఒకే కారణం ఉంది. ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళని దేవుడు వాడుకోనికి ఒకే కారణం ఉంది. రీజన్ ఏం తెలుసా? ఒకటే. ఎనీబడి? దేవుని చిత్తం, ఓకే. ఓబే, ఓకే. ప్రార్థన, ఓకే. సువార్త, ఓకే. వీటన్నిటికి మించి ఒకటి ఉంది, ఆరాధన. దేవుని మహిమను దొంగలించలేదంట. ఈ మాట గుండెని చీల్చేస్తుంది. మనం ఏం చేస్తాం? ఏదైనా చిన్న మినిస్ట్రీ చేస్తే సెల్ఫీ. సో అంటే దిగడం దట్ ఈస్ నాట్ రాంగ్. కానీ నేనేమంటున్నా అంటే బక్సింగ్ అంకుల్ పేరు కూడా పబ్లిసిటీ చేయించలేదు. పేరు ఇట్లా నిలబడి ఇట్లా ప్రీచర్
అని కూడా చెప్పనీయలేదు అన్నట్టు. అంటే దేవుని మహిమను దొంగలియలేదు. సువార్తలు కూడా ఎవరో పాపం మన ఫ్రెండ్స్ కొంచెం అట్లా సంతోషంగా చెప్తున్నా, బాధగా చెప్పడం పోతే అన్న ఫుల్ గరం అయ్యాడు. అంటే బిబ్లికల్ గరం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నిజమే అన్న అట్లా గరం అవ్వడం నిజంగానే మనం ఏం చేస్తాం, మనం ఏదో మంచి ఉద్దేశం కొరకు అనుకుంటాం కానీ శత్రువు దాన్ని వేరేగా తీసుకుపోతుంది. కాబట్టి సెల్ఫ్ గ్లోరీ. వీళ్ళు ముగ్గురు అన్నారు, భక్సింగ్ గారు అన్నారు, బిల్లీ గ్రహం అంకుల్ అన్నారు, జార్జ్. మేమంతా సామాన్యమైన మనుషులం కానీ దేవునికి మహిమ మేము ఎప్పుడు దొంగలించలేదు. కాబట్టి లెటర్స్ ఈ ఒక్కటి రెఫర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, దే విల్ క్లోజ్ ఇట్. ఏ ఫర్ ఆస్టిన్ స్పార్క్స్, బి ఫర్ బక్సింగ్, సి ఫర్ కాలేబ్. గట్టిగా వీళ్ళు చెప్పట్లేదు అసలు. డి ఫర్ దొరైరాజ్, ఈ ఫర్ ఈడిత్, ఎఫ్ ఫర్ ఫ్లాగ్, G for George Verwer, H for Hamida, I for Imamdin, J for Jordan Khan, K for Kemp, L for Lazarsane, M for Martin, N for Niveskar, O for Oval Hansen, P for George Patterson, క్యూ ఒక్కటి రాయలేదు. ఆ ఫర్ రెమాన్స్ గోల్స్వర్ది, ఎస్ ఫర్ శామ్ చాకో, టీ ఫర్ టిఈ కోషి, యూ ఫర్ ఉల్ఫత్ చమార్, వి ఫర్ ఎర్నెస్ట్ వెర్బోన్, డబ్ల్యూ ఫర్ విల్ఫ్ దుర్రమ్, ఎక్స్ ఫర్ జేవియర్, వై ఫర్ జాక్ యాకూబ్ ఇనాయత్, Z ఫర్ జాక్ పూనమ్. భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో ఒక వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆస్టిన్ స్పార్క్స్ ఒక 15 నిమిషాల స్టోరీ ఏఐ వీడియోస్ చేస్తాం. అట్లా 100 మంది స్టోరీస్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో 94 దేశాలకు రీచ్ అయ్యే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు వింటారు, మర్చిపోతారు. కానీ మీకు యూట్యూబ్లో జస్ట్ ఒకటి ఇట్లా క్లిక్ చేస్తే మీకు స్టోరీస్ అంతా కూడా ఒక్కొక్కరిది 15 నిమిషాల వరకు వస్తుంది. ఇది విని మనం బలపడాలి. మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు మనందరం ఇట్లా సమకూర్చినాడు ఆయన ఉద్యోగం కొరకు. నేను అనుకోలేదు దయప్రసాద్ అని ఎప్పుడు పిలిచినా నేను బోను, ఎందుకు పోను నాకు తెలుసు, నేను ఎప్పుడు పోను. కానీ దేవుడు నన్ను ఎట్లా ఇరికించినాడంటే, ఖమ్మంకి మ్యారేజ్కి వచ్చిన, ఖమ్మంకి వెళ్ళి ఇడికెళ్ళి దగ్గర ఉంది, సాగర్ అన్న పిలిచినాడు, ఇక దయప్రసాద్ అన్న పిలిచి. నేనేమంటున్నా అంటే, వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ హిస్ వెల్, ఫర్ హిస్ గ్లోరీ. మనం అందరినీ దేవుడు ఎందుకు సమకూర్చినాడంటే ఆయన చిత్తం చేయనికి, ఆయన మహింపరచనికి. రాబోయే దినాల్లో భూదిగంతముల వరకు ఇక్కడ ఉన్న టీమ్ అది టచ్ చేయగలుగుతుంది. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటున్నా అంటే, మళ్ళీ నన్ను నేను హెచ్చించుకుంటున్నా, నన్ను నేను కనపరుచుకుంటున్నా. దయచేసి నేను చూడకుండా రాసుకున్నా అంటే నేను ఎంత చదివితే నేను రాసుకొని ఉండాలా. కాబట్టి నేను మీ అందరినీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, స్పెషల్గా గాస్పల్ టీమ్ వాళ్ళని, చూడకుండా నిద్ర లేపితే మీకు ఆ స్టోరీస్ తెలిస్తే, నా ఒక్కొనికి తెలిస్తే నేను ఎన్ని ప్రాంతాల్లో పోయి చెప్తా. కానీ ఇక్కడ 60-70 మంది ఉన్నారు. మీరు తెలుసుకుంటే రాబోయే దినాల్లో ఎక్కడ పోయినా ఆ సంఘాలని వెలిగించవచ్చు. కాబట్టి మేము అడిగిన దానికంటే మీరు ఎక్కువ చేస్తారని నమ్ముతున్నా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ బుక్ ఎవరిదన్నా దగ్గర లేకపోతే మీరు చదువు, మీరు నమ్మరు. నేను భూటాన్ దేశం పోయి రహస్యంగా మధ్యరాత్రి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఈ విషయాలను. అక్కడ ఇంటర్నెట్ లేదు. నేను నేపాల్లో పోయి చెప్తా ఉంటే వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు. అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళం మనం ఇంకెంత తెలుసుకోవాలా. మీరు తెలుసుకోవాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దేవుడి మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ.